హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయేది ఏంటంటే ఫామ్ ఆయిల్ తోట చూడండి. ఎంత కూడా తోట పెట్టి 1 year 6 months అవుతుంది. కాపుకైతే రాలేదు. ఈ ఇయర్ ఒకసారి సమ్మర్లో ఒకసారి కాస్త మొగ్గలు చిన్న చిన్నగా వచ్చాయి, కానీ కాయలైతే కాయలేదు. ఇయర్లో కాయలు వస్తాయి. మళ్ళీ ఇది ఫ్రూటింగ్ వచ్చినప్పుడు నేను మీకు వీడియో పెడతాను. ఇదంతా కూడా ఫామ్ ఆయిల్ తోట అన్నమాట. చూడండి, మీకు అంతా కూడా క్లియర్గా చూపిస్తాను. రైతుకి మంచి లాభసాటి పంట అన్నమాట. ఖాళీగా బీడు చేన్లు ఉంటాయి కదా, అక్కడ ఈ పంట పెట్టుకుంటే ఫామ్ ఆయిల్ అనేది మనకు 2 yearsలో మంచి కాపు వస్తుంది. 1 yearలో వస్తుంది కానీ ఆగదన్నమాట. 2 years తర్వాత మనం వచ్చిన మొగ్గలు కాయలు ఉంటాయి కదా, అప్పుడు మనం వాటిని ఉంచుకుంటే ఏమవుతుందంటే చెట్టు మంచిగా బలంగా ఉంటుంది. ముందు వచ్చింది తీసేయాలి, లేకపోతే చెట్టు అంత ఎదగదన్నమాట. కాబట్టి 2 years ఆగాలి. 1 year లోపే వస్తుంది కానీ దాన్ని ఉంచుకోకూడదు, తొలగించాలన్నమాట. 2 years తర్వాత వచ్చే కాపు మనం నిలుపుకుంటే కనుక చెట్టు ఎదుగుతుంది, మంచి బలమైన కాయలు కూడా వస్తాయి, చెట్టు కూడా మంచి బలంగా అవుతుంది. కాబట్టి మనం కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రైతుకైతే ఒక మంచి లాభసాటి పంట అన్నమాట. ఇదంతా కూడా ఫామ్ ఆయిల్ 4 acres ల్యాండ్లో ఉంది. ఇదంతా కూడా 4 ఎకరాల తోట అన్నమాట. కనిపిస్తుంది, ఇదంతా కూడా 4 ఎకరాలు. ముందుగా ఫ్రెండ్స్, చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో కండి ఫ్రెండ్స్. మీకు లైక్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోలు పెట్టాలని ఒక ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మేము వీడియో పెట్టగానే మీకు ఏదో వచ్చేస్తుంది. మీకు ముందుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను, కాబట్టి మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ల్యాండ్ ఉంది అంటే ఇది పెట్టుకోవడానికి మంచి లాభసాటి పంట అని చెప్పొచ్చు. మనకి ఎటువంటి పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ. అంటే పెట్టుబడి వేలలో ఉంటుంది, ఆదాయం లక్షలలో ఉంటుంది అన్నమాట. అది ఫామ్ ఆయిల్కు మాత్రమే సాధ్యము. ఒకేసారి వేస్తే మనకు 50 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. అంత మంచి పంట అన్నమాట ఇది. మనం ఒక్కసారి పెట్టుబడి, ఒక్కసారి లాభం మాత్రం ప్రతి ఇయర్ ఉంటుంది. ఈ విధంగా డ్రిప్తోని మనం వాటర్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వీడియోలో కనిపిస్తాయి చూడండి, డ్రిప్ ద్వారా మనం వాటర్ ఇచ్చుకోవాలన్నమాట. కనిపిస్తుంది కదా చెట్లు. మనం వాటర్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది, ఎక్కువ తీసుకోదు. వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు, ఫెర్టిలైజర్ కూడా మరీ అంత ఎక్కువ అవసరం లేదు. నేను దీని గురించి మళ్ళీ కాపుకి వచ్చినప్పుడు నేను పెడతాను. దీనికి ఏ విధంగా ఫెర్టిలైజర్ వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి అనేది మళ్ళీ కాపుకి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో నేను పెడతాను. కాపు వచ్చినప్పుడు, స్ప్రే చేసేటప్పుడు, కాయలు కాసినప్పుడు అన్నీ కూడా నేను పెడతాను. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా తెలుస్తుంది ఎలా తోటని మెయింటైన్ చేయాలి, దీని ఖర్చు ఎంత అనేది ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటానన్నమాట. ఎంత కూడా ఫామ్ ఆయిలే. ఎంత కూడా 1 year 6 months చెట్లు మాత్రమే. ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఒకసారి. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ. వేలలో ఖర్చు, లక్షల్లో ఆదాయం. ఇయర్లీ వన్స్ తీసుకోవచ్చు అన్నమాట. ఒక్కసారిగా పెట్టుబడి. అంతా డ్రిప్ కనెక్షన్, ఇదంతా కూడా డ్రిప్ అన్నమాట. చూడండి, ఈ విధంగా మనం వాటర్ అయితే ఇచ్చుకోవాలి. ఇది మొగ్గ సమ్మర్లో వచ్చింది, కానీ అంటే చిన్న మొక్కలు కదా తీసేసినాం చాలా మటుకి. ఇది ఎండిపోయిందన్నమాట. ఎందుకంటే చెట్టు ఎదగదు, మరి చెట్టు మంచిగా గ్రోతింగ్ ఉండాలి, మంచిగా లావు కావాలంటే మనం తీసేయాల్సి ఉంటుంది. ఇయర్లో మనం నిలుపుతామన్నమాట. ఓకే, బాబాయ్ ఫ్రెండ్స్, మరిన్ని మీడియాలతో మళ్ళీ కలుసుకుందాం.